మాటలు జాగ్రత్తగా రానివ్వండి. పనివాడేంటి పనివాడు? నా మాటలు మీకు నొచ్చుకునేలాగా గుచ్చుకునేలాగా ఉండొచ్చు, కానీ పచ్చి నిజాల్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ మాధవ 3ంటికే లేస్తాడు. ఇంటి పనంతా చూసుకుని హోటల్కు వెళతాడు. హోటల్లో గొడ్డు చాకిరీ చేస్తాడు. తిరిగొచ్చి ఇంట్లో పనివాడిలాగా ఒక మూలను కూర్చుని భోజనం చేసి పడుకుంటాడు. ఇంట్లో నీళ్ల బిందెలు మోసే దగ్గర్నుంచి హోటల్లో బియ్యపు బస్తా మోసే వరకు అన్ని పనులు మాధవే చేస్తాడు. ఇలాంటి పనులన్నీ మీ ఇళ్లల్లో ఎవరు చేస్తారు చెప్పండి? పనివాళ్లు కాదు. ఇప్పుడు ఆలోచించుకోండి. కూతుర్ని పణంగా పెట్టి అల్లుణ్ణి తెచ్చుకుంటున్నారో పనివాణ్ణి తెచ్చుకుంటున్నారు. రాఘవ్కి మాధవ్కి ఈ ఇంట్లో తేడా ఉన్నట్లు నాకు అనిపించలేదే. కనిపించకపోవడం ఏంటండి? తేలిగ్గా నిర్ణయాలు తీసుకునేది రాఘవ, వాటిని తలొంచి పాటించేది మాధవ. మీకు తేడా కనిపించకపోవచ్చు, కానీ వాళ్ల గురించి తెలిసిన వాళ్ళని అడిగితే 100 తేడాలు చెప్తారు. వాళ్ళక్కకి కూడా పెద్ద తమ్ముడంటేనే ప్రేమ, చిన్న తమ్ముడంటే చిన్న చూపు. వాళ్ళమ్మా నాన్న కూడా అంతే. పెద్ద కొడుకు చేతికి తాళాలిస్తారు, చిన్న కొడుకు భుజాన బాధ్యతలు వేస్తారు. ఇది మాధవ్కి ఈ ఇంట్లో ఉన్న స్థాయి, స్థానం. పానీపూరి బండివాడు కూడా కూతురికి పెళ్లి చెయ్యాలంటే 10 సంబంధాలు చూసి 100 సార్లు ఆలోచించి ఒక్కణ్ణి ఏరి కోరి పెళ్లి చేస్తాడు. మీరేంటో ఆస్తి, అంతస్తు, పేరు, పరపతి అన్నీ ఉన్నవారిలానే ఉన్నారు. కాబోయే అల్లుడి గురించి మాత్రం ఆలోచించలేదు, ఆరా తీయలేదు. ఏంటో